ముఖ్యమంత్రి గారికి ముందుగా మీ పీఠాన్ని మీరు కాపాడుకోండి. ఒకటే చెప్తా ఉన్నాను, ముందుగా మీ పీఠాన్ని మీరు కాపాడుకోండి. ముఖ్యమంత్రి పదవి మారేటట్టున్నది. ఒక్కసారి ముఖ్యమంత్రి పదవిలో అనుభవించిన తర్వాత ఏ హోంమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా పనిచేయమంటే మీరు ఎందుకు పనిచేస్తారు? నాకున్నటువంటి సమాచారం మేరకు ముఖ్యమంత్రి మార్పు జరగబోతోంది. మొన్న రాహుల్ గాంధీ ఇక్కడ హైదరాబాద్ వచ్చి వెళ్ళిన తర్వాత అందినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్లకు ముఖ్యమంత్రి స్థానం ఇవ్వబోతున్నారు అని చెప్పి టాక్. ప్రభుత్వం పడిపోతుందా లేదా అనేది నేను చెప్పలేను. ప్రభుత్వం కూలిపోతుందా అంటే మరి ముఖ్యమంత్రి మారితే గనక మన ముఖ్యమంత్రి యాక్సెప్ట్ అయ్యి రేవంత్ రెడ్డి గారు యాక్సెప్ట్ అయ్యి వేరే పదవి తీసుకోవడానికి రెడీగా ఉంటే ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉంటది. లేదు ఈయన ఏదో తలతిక్క వ్యవహారాలు చేస్తే గనక పడిపోయే అవకాశం కనబడతా ఉంది. కానీ పడిపోయినా నిలబడిన కాంగ్రెస్ తాత్కాలికమే. ఇది నేనంటున్న మాట కాదు, స్వయాన కాంగ్రెస్ కార్యకర్తలు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు, ఇంకొంతమంది ఎవరైతే ఉన్నారో మీ నోటి వెంట మీ ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నటువంటి విషయము. అందుకే ఉన్నదంతా దోచుకో, దొరికిందంతా దాచుకో అనే ప్రాసెస్ కాన్సెప్ట్ నడుస్తా ఉన్నది. ఏం ప్రాసెస్ అన్నా, ఏం కాన్సెప్ట్ అన్నా? ఉన్నదంతా దోచుకో, దొరికిందంతా దాచుకో. ఇదే కాన్సెప్ట్ మీద వెళ్తా ఉన్నారు మీరు. ఇదే కాన్సెప్ట్ మీద వెళ్తా ఉన్నారు మీరు. సో తెలంగాణ అంటే భయం అవుతుంది. తెలంగాణ పరిస్థితి ఏంటి? డబ్బుల కోసం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ లో ఉన్నటువంటి సీనియర్ మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మళ్ళా గెలుస్తారు అన్న ముచ్చటే లేదు. ఎవ్వరేమన్నా కానివ్వండి, ఎవ్వరేమన్నా అనుకోనియండి, ఆల్రెడీ వాళ్ళు ఇప్పుడు సీనియర్స్ అయిపోయినారు. ఎన్నిసార్లు పబ్లిక్ వాళ్ళకే ఓట్లేస్తారు. సరే, కాంగ్రెస్ వచ్చి తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దింది, అద్భుతంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోంది అన్నప్పుడు వీళ్ళు గెలిస్తే అవకాశం ఉంది. వీళ్ళు పబ్లిక్ లో లేరు. చాలా పేర్లు అంతెందుకు, రేవంత్ రెడ్డి గారే కొడంగల్లో గెలుస్తారా లేదా అనే పరిస్థితి ఏర్పడ్డది. భయభ్రాంతులకు గురవుతున్నారు. కొడంగల్లో భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. సర్వే రిపోర్ట్లు కూడా వచ్చినాయి. రేవంత్ రెడ్డి గారు కూడా తెలుసు ఏ నియోజకవర్గం ఎట్లుంది ఏందనేది. ఆయనే స్వయాన ముఖ్యమంత్రి వర్యులే స్వయాన మరి సర్వే చేయించుకున్నారు. సరే, సంక్షేమ పథకాలు అంటారా? రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీ కూడా సంక్షేమ పథకాలని ఫుల్ఫిల్ చేయవు. కానీ మీరు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అన్నారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీలు ఫెయిల్ అయినాయి. ఇంకా మీరు ఇవ్వాలనుకుంటే ఇంకా సమయం ఉంది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. కానీ దేనికి ప్రజలు మిమ్మల్ని అప్పుడే ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది ఏడాదిన్నరలో? ఇది మీ తెలిసి తెలియనటువంటి తనంతో మీకు మీరే వేసుకున్నటువంటి సెల్ఫ్ గోల్. అంటే మీరే మీ గ్రాఫ్ ని తగ్గించుకున్నారు. అది జాకీలు